అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 5. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ చేయండి. ప్రిన్సిపల్ విజిల్ వేయడంతో అందరూ కిందకు వస్తారు. చుట్టూ చూసి ఇక్కడ ఒక్క హోటల్ ఉంది, అది చిన్నది, ఇక్కడెందుకు ఆపారు అనుకుంటారు. అప్పుడు ప్రిన్సిపల్ అందరితో, ఈరోజు మీకు కావలసిన ఫుడ్ మీరే సంపాదించుకోవాలి, డబ్బులిచ్చి కాదు. ఇక్కడ చూశారు కదా, రైతులు వాళ్ళ పని చేసుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఏదైనా సాయం చేసి వాళ్ళు పెట్టేది తినండి. మీ ఫోన్స్ అన్నీ బాక్స్లో వేసేయండి. కమాన్ క్విక్ అంటాడు. నాకు తెలుసు మీరు నన్ను తిట్టుకుంటారని, కానీ ఈవినింగ్ వచ్చి ఆ మాట చెప్పండి. ఫ్రెష్ అవ్వడానికి మీ డ్రెస్సెస్ తీసుకెళ్ళండి, అవి మాత్రమే అని చెప్తారు ప్రిన్సిపల్. అందరూ ఒక్కొక్కరుగా వెళ్తారు. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయి ఏమన్నా పనుంటే చెప్పండి చేస్తామంటారు. అక్కడ రైతులు, మీరేం చేస్తారు బాబు, సుకుమారంగా పెరుగుంటారు అంటారు. పర్లేదు చేస్తామంటారు. నాగలి ఇచ్చి దున్నడం ఇలా అని చూపిస్తారు. అలా కొంతమంది ఆ పని చేస్తారు. కొంతమంది చేనుకు మందు కొడుతూ ఉంటారు. ఆ పనిని కూడా స్టూడెంట్స్కి ఇస్తారు. కొంతమంది నీళ్లు పెట్టే పని, ఇక లేడీస్కి కలుపు తీయడం, కాయలు కోయడం లాంటివి చేస్తారు. కొంతసేపటి కలిసిపోతారేమో రైతులు. బాబు, మేము పొద్దుగాల గంజి తాగి దానిలోకి మిరపకాయ నంజుకుంటాం, మరి మీరు అవి తినగలరా అంటారు. అందరూ ఏకదాటిగా ఏం పెట్టినా తింటామని ముక్తకంఠంతో అంటారు. అలా అందరి ఇళ్లలో చేసినవి తెచ్చి స్టూడెంట్స్ అందరికీ ఇస్తారు. అందరూ ఆ గంజిని అమృతంలో తాగుతారు. అమ్ము అయితే, వావ్, ఈ సూప్ చాలా బాగుంది అంటుంది. అప్పుడు తల మీద ఒకటిచ్చి, అది గంజి తింగరదానా అంటాడు. అదే అంటుంది. అందరికీ ఎక్కడలేని ఓపిక వస్తుంది. మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తారు. ఈసారి చాలా ఫాస్ట్గా చేస్తారు. షర్ట్ తీసి ఓన్లీ జీన్స్ మీద పొలం దున్నుతూ ఉంటాడు. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. తనని అమృత చూడడం గమనిస్తాడు. కళ్ళెగరేసి నవ్వుతాడు. అమృత మొహం తిప్పుకుంటుంది. నవ్వుకుంటాడు. మధ్యాహ్నానికి అందరూ కొంతమందిని కొన్ని ఫ్యామిలీస్ చొప్పున పంచుకొని భోజనాలకి తీసుకెళ్తారు. అభిని, అమృతని ఒక అతను తీసుకెళ్తాడు. ఆ రైతు వాళ్ళని పిలిచి, ఇదిగో సామి, ఇదే మా ఇంటిది, వాళ్ళు మా పిల్లకాయలు అని చెప్తాడు. వాళ్ళది చాలా చిన్నిల్లు, వాళ్ళ ఆవిడ చాలా నెమ్మదిగల మనిషి. వీళ్ళు వచ్చినారు కదా, ఈరోజు మంచిగా చెయ్యి వంట అని చెప్తాడు. అది కాదయ్యా అంటది. ఇంకేం మాట్లాడబాక అంటాడు రైతు. అమృత పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో భోజనమైంది, రండి సామి అని పిలుస్తాడు. అమృత, కూర్చుంటారు. వాళ్ళ ఆవిడ విస్తర్లో అన్నీ వడ్డిస్తుంది. చాలా బాగుందని చెప్తాడు. అమృత బాగుందని చెప్పడానికి నోరు తెరవాల్సి వస్తుందేమో అని తింటూనే ఉంటుంది. మధ్యలో పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారని అడుగుతాడు. లేదండి, పిల్లల్ని బడికి మానిపించిన 5 వరకే మా ఊళ్ళో ఉన్నది, కానీ 6 నుండి పక్క ఊరికి పోవాలి. అక్కడ కూడా పిల్లలు లేక సర్కారు బళ్ళు ఖాళీగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద బళ్ళకి పంపే స్తోమత మాకెక్కడిది బాబు. అవును బాబు, అందరూ అనుకున్నట్టు ఇప్పుడు పల్లెటూరులో సంతోషంగా లేవు. కరువు కటకాలతో అల్లాడిపోతున్నారు. నీళ్లుండవు. పంట చేతికి అందిన దానికి గిట్టుబాటు ధర ఉండదు. పురుగు మందులకు డబ్బు కూడా ఉండదు. ఒక్కోసారి పంటను వాటికే వదిలేయాల్సి వచ్చేది. మేం కూడా సంతోషంగా 4 మెతుకులు తిని ఎన్ని రోజులైందో. ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఆత్మహత్య తప్పితే మాకు వేరే మార్గం లేదని ఆ రైతు భార్య కళ్ళు తుడుచుకుంటుంది. ఇప్పటి వరకు సంతోషంతో తిన్న ముద్దలు ఇప్పుడు బాధతో గొంతు దాటుతున్నాయి. ఎలాగో భోజనాలు కానిచ్చేస్తారు. కొంచెంసేపు పడుకోమని వాళ్ళకి ప్లేస్ చూపించి బయటకు వస్తారు ఆ రైతులు. పడుకుంటారే కానీ వాళ్ళన్న మాటలు గుర్తొస్తాయి. బాగా కష్టపడడం వల్ల నిద్రపోతాడు అభి. బయటకు వచ్చేసరికి ఆ రైతు భార్య అమృతకి జడ వేస్తుంది. తర్వాత పూలు మాల కట్టి తన తలలో పెడుతుంది. ఎంత అందంగా ఉంటుందో తనలో తానే చూసుకొని మురిసిపోతుంది. అప్పుడే రైతు ఆవిడ భార్య వచ్చి అభికి పంచ, అమృతకి చీర పెడతారు. అయ్యో, ఇప్పుడెందుకు ఇవి అంటాడు. మా జాతరలో అయ్యోరికి అమ్మవారికి పెడతాం,
ఈసారి ఈ అయ్యోరికి అమ్మవారికి పెట్టామనుకుంటారు అంటారు. వాళ్ళ ప్రేమకి చలించిపోతారు. నీకేదన్నా కష్టం వస్తే పట్నంలో ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకుండా ఈ నెంబర్కి ఫోన్ చేయని చెప్తాడు అభి. ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. వస్తాము అని చెప్పి బయటకు వస్తారు. దాదాపు అందరి ఇళ్లలో వాళ్ళు కూడా వస్తారు. అందరి మొహాల్లో సంతోషం, బాధ రెండూ కలిపి ఉంటాయి. ప్రిన్సిపల్ అప్పుడే వస్తాడు. అందరికీ ఈరోజు ఎలా గడిచింది అని అడుగుతాడు. నాకు తెలుసు మీరు నన్ను తిట్టుకున్నారని, కానీ ఇప్పుడు కూడా తిట్టాలనిపిస్తే మొహం మీదే తిట్టండి, ప్రాబ్లం లేదు. అందరూ సైలెంట్గా ఉంటారు. ఏంటి వాళ్ళ కష్టాలు చూస్తే బాధ వేసిందా అంటాడు. తలెత్తి అందరూ చూస్తారు. ఇప్పటికైనా అర్థమైందా? రైతంటే ఎంతో, వాళ్ళు పడే కష్టాలు ఎంతో. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికో ఇన్సల్ట్ చేయడానికో అనట్లేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా వ్యవసాయం మానుకోవట్లేదు. ఒక్కరోజు రైతులు బ్రతకడం కూడా గర్వంగానే ఉంటుంది. కానీ ఇప్పటి స్టూడెంట్స్ మార్క్స్ తగ్గితేనో, నాన్న తిడితేనో, లవర్ మోసం చేసిందని జీవితాలు అంతం చేసుకోవాలని చూస్తారు. ఒకసారి ఆ రైతుల పరిస్థితి చూడండి. వాళ్ళ జీవితాలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఎందుకంటే చదువుకున్నవాడు పట్నం వచ్చేయడం, తన బ్రతుకు బ్రతికేయడం, ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అదే వాళ్ళకు ఉపయోగపడేలా ఏదన్నా వాళ్ళకి చేస్తే పల్లెటూరులో గడప సంఖ్య తగ్గకుండా ఉంటుంది. నాకు తెలిసి మీ అందరి పేరెంట్స్ బాగా రిచ్. అలా అని వాళ్ళకు డబ్బు ఇమ్మనటం లేదు. వాళ్ళు తీసుకోరు కూడా. వాళ్ళకు ఉపయోగపడేలా ఏవైనా కొత్తగా తయారు చేయండి. ఏ రోజున అన్నం పెట్టే రైతు ఆకలితో చచ్చిపోతాడో ఆ రోజున మనం అందరం చచ్చినట్టే అని బరస్ట్ అవుతాడు. అప్పుడు అభి, సార్, మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ 150 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్కరం ఒక్కో కుటుంబం బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగానే ఇవే కాకుండా వీరికి ఉపయోగపడే పనులు విత్ టెక్నాలజీ మేము అందిస్తాం. చాలా కుటుంబాలు ఇక్కడ నుండి వలస వెళ్లారని మాకు తెలిసింది. ఇక్కడ జరిగే అభివృద్ధికి వాళ్ళంతా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అందరూ ఎస్ సార్ అని గట్టిగా చెప్తారు. నిజంగానే ఆ ఊరు వాళ్ళకి చాలా పాఠాలు నేర్పింది. అందరూ ఆ ఊరికి ఏదో ఒక మంచి చేయాలనే ఆశతో ఉన్నారు. అందరూ లేట్ అవుతుంది అని బస్ ఎక్కుతారు. చాలా డల్గా ఉంటారు. రాత్రి 10 అవుతుంది. ఫుడ్ తీసుకొస్తారు. అందరూ తింటూ ఉంటారు. అభి సైలెంట్గా కూర్చుంటాడు. చాలాసేపు చూస్తుంది అమృత, కానీ తినదు. ప్లీజ్ తిను, ఇంకెంతసేపు అలానే ఆలోచిస్తూ ఉంటావు, ప్లీజ్ అంటుంది. తినడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగోలా తినేసి కళ్ళు మూసుకొని పడుకుంటాడు. నైట్ నిద్రలో అమృతను పట్టుకొని తన భుజాల మీద పడుకుంటాడు. అమృతకు మెలకువ వస్తుంది, కానీ ఏమీ అనదు. మార్నింగ్కి బస్ రిసార్ట్ దగ్గర ఆగుతుంది. అందరూ ఒక్కొక్కరుగా దిగి రిసార్ట్లోకి వెళ్ళిపోతారు. అభి, అమ్మో నిద్రపోతూనే ఉంటారు. సార్, అందరూ లోపలికి వెళ్ళిపోయారు, లేవండి అని లేపుతాడు. గబగబా లగేజ్ తీసుకొని రిసార్ట్ లోపలికి వెళ్తారు. ప్రిన్సిపల్ అందరికీ రూమ్ కీస్ ఇస్తూ ఉంటాడు. ఒక్క రూమ్ మిగులుతుంది. ఇంతలో ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్, నాకు అని కీ లాక్కోపోతారు. ఇక్కడ ఒక రూమ్ మాత్రమే ఉంది, మేము అడ్జస్ట్ అవుతామని కీ తీసుకుంటాడు. అడ్జస్ట్ మాత్రమే అవ్వండి, కొట్టుకోవద్దు, ఇక రూమ్స్ లేవు. ఏంటి, ఇప్పుడు నీతో పాటు నీ రూమ్లో ఉండాలా? నెవర్, నేను ఇంకెవరి రూమ్లో అయినా ఉంటాను అని వెళ్తుంది. అలానే తన ఫ్రెండ్ కీర్తన దగ్గరికి వెళ్తుంది. చాలాసేపు డోర్ కొడుతుంది, కానీ తీయదు. ఏడుపు వస్తుంది. ఇక చేసేది లేక అభి రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే షవర్ చేసి తల తుడుచుకుంటూ వస్తాడు అభి. టవల్తో ఉంటాడు. ఏయ్, రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? అయినా ఎందుకు వచ్చావు? ఇది నా రూమ్, బయటకు వెళ్ళు. తల తుడుచుకుంటూ అటువైపు తిరిగి అంటాడు. అయినా నువ్వు వెళ్ళి గంట అవుతుంది కదా, ఇప్పుడు దాకా ఏం చేసావేంటి? మాట్లాడుతుంటే సమాధానం చెప్పవు. అమృత రిసెప్షన్ దగ్గర హాల్లో కూర్చుంటుంది. ఇటు తిరిగి చూసిన అభికి అమ్ము కనపడదు. తను ఎప్పుడో బయటకు వచ్చేసింది. డ్రెస్ తీసుకొని కామన్ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చి అక్కడే ఉన్న హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తారు. అమృత దోశ తింటూ ఉంటుంది. అభి వచ్చి ఏంటి చెప్పకుండా వచ్చేసావంటాడు. మీరు వెళ్ళిపోమన్నారు కదా. అయినా వన్డేనే కదా, నాకేం ప్రాబ్లం లేదు. తను కూడా దోశ చెప్తాడు. అమ్ము దోశ పెద్ద పెద్ద ముక్కలు తుంచుకొని నోట్లో పెట్టుకుంటుంది. అభికి దోశ వచ్చేలోపు తను తినేస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళబోతుంది. నేను తిన్నదాకా ఉండొచ్చు కదా. లేదు, నాకు పనుంది, సారీ.
రిసార్ట్ అంతా చాలా గ్రీన్గా చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రకరకాల పూల మొక్కలు ఉంటాయి. చాలా ప్లేస్ ఓపెన్గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటుంది. చాలామంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అభి కూడా అక్కడికి వచ్చి వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు. అభి చాలా మంచి అబ్బాయి, ఇంకా తన లవర్ కూడా చాలా మంచి అమ్మాయి అనుకుంటుంది. అభి అమ్ము దగ్గరికి వచ్చి బిజీ అన్నావు ఇదేనా అంటాడు. నవ్వుతుంది. నువ్వు స్విమ్మింగ్ చేయొచ్చు కదా అమృత. అమ్మో లేదు, నాకు స్విమ్మింగ్ అంటే భయం, నేను ఎప్పుడు చేయలేదు, చెయ్యను, నాకు ఊపిరాడదు. మీ పూర్తి పేరు అభినయ్ కదా? అవును. చాలా త్వరగా తెలిసిందే. అందరూ అభి అంటారు కదా, అందుకని అడిగాను. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీతో ఏంటి అంత గౌరవం ఇస్తున్నావు? ఏం లేదు, ఊరికినే. దూరంగా చెట్టు కింద కూర్చుంటారు. ఉదయం మీ ఫ్రెండ్ కాల్ చేశాడు రామ్. అప్పుడు మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. మీరు నిజంగా గ్రేట్. చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి నిజంగా లక్కీ. నేను మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను. మీరు చాలా మంచి అబ్బాయి అని అర్థమైంది. మీరు హార్ట్ మీద కూడా పచ్చబొట్టు వేయించుకున్నారంటే మీరంతా స్ట్రాంగ్ లవ్ అనేది అర్థమవుతుంది. అలాంటిది మీ దగ్గర నేను లవ్ గురించి లెక్చర్ ఇచ్చాను. సారీ. 2 ఇయర్స్లో మ్యారేజ్ ఉందంట కదా. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలుసు, అక్షర. కరెక్ట్ కదా? ఎనీవే కంగ్రాట్స్. మిమ్మల్ని ఇబ్బంది పెడితే సారీ. ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చాలాసేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అభికి అర్థం కాదు. వెంటనే రామ్కి కాల్ చేస్తాడు. అమృతకి ఏం చెప్పావని అడుగుతాడు. అప్పుడు రామ్, అక్షర్ గురించి చెప్పాను. అక్షర్ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నీకు మీ మమ్మీ గురించి తెలిసి కూడా మర్చిపోయావేమో. నీకు అక్షరకి పెళ్లి చేయాలనుకున్నారు మీ ఇంట్లో, గుర్తుందా? గుర్తు చెయ్యాలా? రామ్, నేను అమ్ముని లవ్ చేస్తున్నారా? రేయ్, నీ లైఫ్ నీ చేతిలో లేదు, మీ మామ్ చేతిలో ఉంది, జాగ్రత్త. ఏదైనా జరిగితే మీ మమ్మీ సంగతి తెలుసు కదా. పొరపాటుని ఇదంతా అబద్ధమని చెప్దాం అనుకుంటున్నావేమో. అమృత నమ్మదు. అలా సెట్ చేసా, సో జాగ్రత్త, బాయ్. స్టూడెంట్స్ అందరూ హాల్లో కూర్చొని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. అమృత అక్కడే కూర్చొని ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తారు. వాటికి నవ్వుతూ ఉంటుంది. అభి కూడా జాయిన్ అవుతాడు. అభి టర్న్ వస్తుంది. ట్రూత్ అని చెప్తాడు. అయితే నీ లవర్ పేరు చెప్పాలి అంటారు. అప్పుడు అమృత పెద్దగా అక్షర అని చెప్తుంది. అందరూ అమృత వైపు చూస్తారు. నిజం, తన లవర్ పేరు అక్షరానే కదా అభి అంటుంది. అవును అని తల ఊపుతాడు. అప్పటికే చాలాసేపు అవుతుంది. ఒకేసారి డిన్నర్ చేసి వెళ్ళండి అని చెప్తారు. అభి కోసం వెయిట్ చేయకుండా తినేస్తుంది. చా, ఈ రామ్గఢ్ ఒక్క పని చేయడు. ఈ అమృత అక్షర గురించి తెలిసినప్పటి నుంచి విడివిడిగా ఉంటుంది, మాట్లాడడానికి కుదరట్లేదు అనుకుంటాడు. అభి తిని వచ్చేసరికి రూమ్ ఎదురు నిలబడి ఉంటుంది అమృత. ఏంటి, లోపలికి రా అంటాడు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? ఎందుకు అని సీరియస్గా అడుగుతాడు. అయినా పక్క వాళ్ళ ఫోన్ అడగకూడదని తెలీదా అంటాడు. సారీ, అదేం లేదు, నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది, డాడీకి కాల్ చేద్దామని, టెన్షన్ పడతారేమో అని. ఇట్స్ ఓకే అని వెళ్తుంది. అబ్బా నోటిదూల అనుకుంటాడు. ప్రిన్సిపల్ దగ్గర తీసుకుని మాట్లాడుతుంది. కొంచెంసేపు తర్వాత శరత్ అభికి కాల్ చేస్తాడు. మా అమ్మాయి ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? అయ్యో లేదంకుల్, అదేం లేదు, తను చాలా మంచి అమ్మాయి. కొంచెంసేపు మాట్లాడి పెట్టేస్తాడు శరత్. అమృత ఇక్కడ వద్దు, పద రూమ్లో పడుకో అంటాడు. అభి లేదు, ఇక్కడే బాగుంది, అయినా మీకు ఇబ్బందిగా ఉంటుంది, నేను రాను, నాకు ఇక్కడే నచ్చింది. చెప్పిన మాట విను, మీ డాడీ చెప్పారు. అసలే నీకు హెల్త్ సరిగ్గా ఉండదు కదా, పద. సరే అని లగేజ్ తీసుకుంటుంది. రూమ్లోకి వచ్చిన తర్వాత లగేజ్ పక్కన పెడుతుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది. అప్పుడే అభికి అక్షర కాల్ చేస్తుంది. అమ్ము నవ్వి బాల్కనీ వైపు వెళ్తుంది. డ్రెస్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళబోతుంది. ఇప్పుడేంటి అంటాడు. మార్నింగ్ కామన్ బాత్రూమ్ కదా, టెన్షన్గా చేయాల్సి వచ్చింది, చీదరగా ఉంది, అందుకే. అభి బెడ్పై పడుకుంటాడు. అమృత సోఫాలో పడుకుంటుంది. నెక్స్ట్ డే అందరూ రెడీ అయ్యి వచ్చి బస్సులో కూర్చుంటారు. అమృత బుక్ తీసుకొని చదువుకుంటూ ఉంటుంది. అమృతతో ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటాడు, కానీ తను మాత్రం బుక్ ముందు నుండి తీయట్లేదు. ఫోన్ తీసి హాయ్ అక్షర డార్లింగ్, ఏం చేస్తున్నావు బంగారం? నువ్వు నాకు కాల్ చేసి చాలాసేపు అయింది తెలుసా, నువ్వు బాగా గుర్తొస్తున్నావని మాట్లాడుతూ ఉంటాడు.
అమృత చిన్నగా నవ్వుకొని వాళ్ళు మాట్లాడేది వింటే బాగుండదని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. చా, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది, ఇదొక ప్లానా అని తిట్టుకుంటాడు. ఇంతలో బస్సు ఆగిపోతుంది. టైర్ పంచర్ అయింది. 2 అవర్స్ టైం పడుతుందని చెప్తారు. అందరూ చుట్టుపక్కల ఏమున్నాయో చూద్దామని కిందకి దిగుతారు. డ్రైవర్ చాలా పెద్ద ప్రాబ్లం, రేపైతే కానీ బాగవ్వదు అని చెప్తాడు. చేసేది లేక అక్కడే స్టే చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. నైట్ అవుతుంది. అందరికీ బోర్ కొడుతుంది. ఏమైనా గేమ్ ఆడదామంటారు. నైట్ కదా, అంతాక్షరి ఆడదామని చెప్తారు. ఒక్కొక్కరు పాడుతూ ఉంటారు. జూనియర్స్ ఒక టీం, సీనియర్స్ ఒక టీం. అమృతకి ఛాన్స్ వస్తుంది. అమృత పాడటం స్టార్ట్ చేస్తుంది. అని అభిని చూస్తూ పాడుతుంది. సాంగ్ అయిపోగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. అభి అమృతని చూస్తూ ఉంటాడు. అమృత పక్కకి వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళు సాంగ్స్ కంటిన్యూ చేస్తారు. అమృత తనలో తనే మాట్లాడుకుంటుంది. ఏమైంది అమృత? నువ్వు అనుకుంటుంది ఏంటి, చేస్తుందేంటి? జాగ్రత్తగా ఉండు అని అనుకుంటుంది. అభి అమ్ము దగ్గరికి వచ్చి చాలా బాగా పాడావమ్ము అంటాడు. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అదేంటి నన్ను రమ్మని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు? నేనా? నిన్న ఎప్పుడు చెప్పాను? అదేంటి ఇందాకేగా సరసకు నువ్వేరా అని పిలిచి ఇప్పుడేంటి వెళ్ళిపోతావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, అది సాంగ్ ఓకే? అవును సాంగే, కానీ నా కోసమే కదా పాడింది. చాలా ఆపండి, నేను చెప్పానే మీకోసమని. మరి నా వైపు చూస్తూ ఎందుకు పాడావు? నేనేం మీ వైపు చూస్తూ పాడలేదు అని వెళ్ళబోతుంది. అభి అమ్ము చేయి పట్టుకుంటాడు. ఏంటిది, వదలండి అంటుంది. ఇంకోసారి అండి ఏవండి అన్నావనుకో అందరి ముందు ముద్దు పెట్టేస్తా. నీ ఇష్టం. నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుంటుంది. నీతో మాట్లాడాలి అని దూరంగా తీసుకెళ్తాడు. సారీ, లాక్కెళ్తాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం అంటాడు. నాకేంటి మీతో ప్రాబ్లం? మరి ఏంటి ఓ షో చేస్తున్నావు? అక్షర నేను చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. అక్షరకి కూడా అయినా ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావా? ముందు వెనక ఆలోచించవా? ఓహో, అయితే మీరు చెప్పేది కూడా నమ్మకూడదైతే. నిన్ను తమరికి ఇలాంటి తెలివితేటలు మాత్రమే ఉంటాయి. ఏం చేస్తాం? అయినా మీకు లవర్ ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు అని వెళ్ళిపోతుంటే అభి వెనుక నుండి పట్టుకుంటాడు. హే వదులు వదులు, షూ అరవకు, అరిస్తే అని చెవిలో ఏదో చెప్తాడు. సైలెంట్గా ఉంటుంది. ఒక చేత్తో అమృతని, ఇంకో చేత్తో ఎవరికో కాల్ చేస్తాడు. అది వీడియో కాల్. హలో అక్షర, హాయ్, ఎలా ఉన్నావు? నేను సరేరా, ఆ అమ్మాయి ఎవరు అలా పట్టుకున్నావేంటి? ఇది నాకు కాబోయే పెళ్ళం, నీకు పరిచయం చేద్దామని. అమృత, కానీ నాకు మాత్రం మిసెస్ అభినయ్ అమృత. అమృత అభి వైపు కోపంగా చూస్తుంది. రేయ్, తను కంటి చూపుతో చంపేసేలా ఉంది. హాయ్ అమృత, నేను అభి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా? ముఖ్యంగా నీ ముక్కు చూడ్డానికి చాలా బాగుంది. అమ్మ అక్షర, నా డార్లింగ్కి దిష్టి పెట్టద్దు. నువ్వు ముక్కుకి అలా అంటున్నావు. నేను చూసినవన్నీ చెప్తే నువ్వే వచ్చి దిష్టి తీస్తావు. అమృత వదులు ప్లీజ్ అంటుంది. ఏహే ఆగు, నాకు చాలా బాగుంది. చాలా రోజులైంది నిన్ను హక్ చేసుకొని. రే ఏంట్రా, నా ముందే మీ రొమాన్స్? ఇది చూపించడానికే వీడియో కాల్ చేసావా? కాదు కాదు, ఈ తింగర్తి మనం లవర్స్ అనుకుంటుంది, అందుకే కాల్ చేశా. ఏంటి మనమా? జోక్ బాగుంది. అమృత, నేను తనకి ఒకేలా ఆలోచిస్తాం. తను ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అది ఫ్రెండ్షిప్ వరకే, అంతకు మించి ఏం లేదు. మేము క్లోజ్గా ఉండడం చూసి అందరూ తప్పుగా అనుకుంటారు. ఎందుకంటే అభికి అమ్మాయిల్లో నేను ఒక్కదాన్నే ఫ్రెండ్, అందువల్ల. అంతేకాని మా మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఏం లేదు. నేను అదే చెప్తే అసలు నమ్మదే, ఓ తెగ షో చేస్తుంది. అమృత, నువ్వు చాలా లక్కీ, ఎందుకంటే తనకి నేను తప్ప అమ్మాయిలు తెలీదు. అలాంటిది నువ్వు నచ్చావంటే చాలా గ్రేట్. అభి చాలా మంచి అబ్బాయి, డోంట్ మిస్ హిమ్. అవును అభి, మనం లవర్స్ అని ఎవరు చెప్పారు? ఆ రామ్గాడు, వాడికి వేరే పనే లేదు. అమృత, నువ్వెవరి మాటల్లో నమ్మకు. అభికి నువ్వంటేనే ఇష్టం. మీ పేరు చాలా బాగుంది. ఓకే అక్షర, బాయ్ బాయ్. అభి బాయ్. మిసెస్ అమృత అభినయ్. అభి అమృతను వదిలేస్తాడు. కోపంగా అభి వైపు తిరుగుతుంది. ఇప్పటికైనా నమ్ముతావా? నాకు లవర్ లేదు, ఎవరిని లవ్ చేయలేదు.
నిన్ను తప్ప. డార్లింగ్, ఏదోకటి మాట్లాడవే బాబు, భయంగా ఉంది. వెనక్కి తోసి అభిని వేగంగా వెళ్ళిపోతుంది. అందరూ టెన్స్లో నిద్రపోతారు. అభి, అమృత ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. మార్నింగ్కి అందరూ నిద్రలేస్తారు. రాత్రి ఇద్దరు సరిగ్గా నిద్రపోరు. ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉంటాయి. బస్లో అభి మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా ఉంటుంది. బస్ని పురాతన ఆలయం అని ఒక చోట ఆపుతారు. అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. అందరూ ఒక్కొక్కటిగా చూడ్డానికి వెళ్తారు. టెంపుల్ ఎదురుగా బ్యాంగిల్స్ అమ్ముతూ ఉంటారు. అమృత గాజులు చూస్తూ ఉంటుంది. అభి వచ్చి రెడ్ కలర్ మట్టి గాజులు తీసుకొని అమృత చేయి పట్టుకొని గాజులు వేస్తాడు. కోపంగా గాజులు తీయబోతుంది. అప్పుడు గాజులమ్మి ఆమె కోపంతో, గాజులు, తాలిబొట్టు, నల్లపూసలు, మెట్టలు తీయకూడదమ్మా, అవి వేసిన వారికి ప్రాణానికి అపాయం అని చెప్తుంది. చేతులు విదిలించుకొని కోపంగా గుడి లోపలికి వెళ్తుంది. దేవుడికి దండం పెట్టుకుంటుంది. అభి కూడా అమృత వెనక నుంచుంటాడు. ఎవరి పేరు మీద అర్చన చేయాలి అనగానే అనుకోకుండా అభినయ్ అని చెప్తుంది. కళ్ళు మూసుకొని దేవునికి దండం పెడుతుంది. అభి అమృత పక్కకు వస్తాడు. పూజారి గారు వచ్చి ఏం పేరు బాబు అని అడుగుతాడు. అభినయ్ అని చెప్తాడు. ఓహో, మీ ఆవిడ నీ పేరు మీద చేయించింది అని చెప్తాడు. అభి సిగ్గుపడుతూ, మా ఆవిడికి నేనంటే చాలా ఇష్టం పూజారి గారు, నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు. మీ ఇద్దరి జంట చాలా బాగుంది బాబు కదా అంటాడు అభి. అది కాదు పూజారి గారు, అసలేంటంటే అనేలోప, ఏంటమ్మా అది, పెళ్ళైన వాళ్ళు బొట్టు లేకుండా ఉండొచ్చా? ఏ కాలమో ఏంటో, నువ్వు అమ్మాయికి బొట్టు పెట్టు బాబు అంటాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాపిట్లో బొట్టు పెడతాడు. పూజారి ఇద్దరిని దీర్ఘసుమంగళి భవ, పుత్ర పౌత్రాభ్యవస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తాడు. పూజారి పళ్ళెంలో 2000 రూపాయల నోటు వేస్తాడు. థ్యాంక్స్ పూజారి గారు అని చెప్తాడు. అమృత బయటకొచ్చి బొట్టు తుడిచేబోయి బయట గాజులమ్మి ఆమె చెప్పింది గుర్తొచ్చి ఆగిపోతుంది. అభి అమృత దగ్గరికి వస్తాడు. కోపంతో వెనక్కి నెడుతుంది. నీకిప్పుడు సంతోషంగా ఉందా? నీకు నన్ను ఏడిపిస్తే కానీ మనసు ఊరుకోదా? నేనేం చేశానమ్ము? నా చేతికి ఎందుకు గాజులు వేశావు? బొట్టెందుకు పెట్టావు? భార్య అని ఎందుకు చెప్పావు? నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా? ఏంటిది రివెంజా? నీకు అలా అనిపిస్తుందా? నీకు ఇష్టం లేకపోతే గాజులు తీసేయి, బొట్టు చెరిపేయి. దానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? పోనీ నేను చెయ్యనా అని చేతులు పట్టుకుంటాడు. చేతులు విసిరి కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ బస్సు ఎక్కుతారు. అమృత ఏడుస్తూనే ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అమృత, ప్లీజ్ ఏడవకు. సరే ఓకే, గాజులిటివ్వు అంటాడు. ఇదిగో వాటర్, ఫేస్ వాష్ చేసుకో, బొట్టు పోతుంది. వాటర్ బాటిల్ బయటికి విసిరేస్తుంది. ఒసే మెంటల్, ఏంటి నువ్వు చేసేది? చాలు తల్లి, ఏడవకు. ఇక్కడ నదులన్నీ ఫుల్గానే ఉన్నాయంట. అందరూ లంచ్కి వెళ్తున్నారుగా, వెళ్దాం రా. నేను రాను. ప్లీజ్ అమృత, నాకు ఆకలిగా ఉందిరా. వెళ్దాం రా ప్లీజ్. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. ఏయ్, నువ్వు లేకుండా నేను తినలేను. నేను రాను అని చెప్తున్నాగా అని కోపంగా అంటుంది. పోవే అని అభి కిందకు వస్తాడు. 5 నిమిషాల తర్వాత బిర్యానీ ప్యాకెట్ తీసుకొని బస్సులోకి వస్తాడు. అప్పటికి ఏడుస్తూనే ఉంటుంది. బిర్యానీ ప్లేట్లో పెట్టి, ఆహా చూసావురా ఎంత మంచి స్మెల్ వస్తుందో, కొంచెం తిను, నాకొద్దు. అబ్బా, నేను ఎవరిని ఇంతసేపు బ్రతిమలాడలేదు, నాకొద్దని చెప్పాను కదా. అమృత, చాలా ఎక్కువైంది, నోరు తెరువు. సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడేంటి, కుంకుమ పెట్టాను, గాజులు వేశానని ఫీల్ అవుతున్నావా? లేక తాళి కట్టలేదని బాధపడుతున్నావా? ఆశ్చర్యంగా చూస్తుంది అభి వైపు. నా కోపం తెప్పిస్తే అది కూడా చేస్తాను. ఇన్ని చేసిన వాడిని అది చేయలేనని అనుకోకు. నోరు తెరువు. నాకు తెలుసు నువ్వు నాన్ వెజ్ తినవని, ఇది వెజ్. సైలెంట్గా ముద్దలు పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. ఇక చాలు అంటుంది. అయినా పెడుతూనే ఉంటాడు. నేను పెట్టేంత వరకు తింటూనే ఉండాలి. ప్లీజ్ ఇక చాలు అంటుంది. సరే అని హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. ఇదిగో ఈ బటర్ మిల్క్ తాగు. నోవే, నాకొద్దు. ఏంటి అంటాడు. గబగబా తీసుకొని తాగుతుంది. కర్చీఫ్తో మూతి తుడిచి, ఇక కళ్ళు మూసుకొని పడుకో అంటాడు. కళ్ళు మూసుకొని అభిని తిట్టుకుంటూ ఉంటుంది. తిట్టినంత వరకు చాలు, సైలెంట్గా పడుకో అని బస్ దిగి వస్తాడు. అభి కూడా తింటాడు. కొంచెంసేపు తర్వాత బస్ ఎక్కుతారు. రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ సైలెంట్గానే ఉంటారు, మాట్లాడుకోరు. బస్సు ఇంటి ముందే ఆగుతుంది. లగేజ్ తీసుకొని కిందకి దిగుతారు.
అప్పటికి అమృత వాళ్ళ పేరెంట్స్ రారు. వాచ్మెన్ దగ్గర కీ తీసుకొని లోపలికి వెళ్తుంది. లగేజ్ విసిరేసి బెడ్ మీద పడుకొని ఏడుస్తుంది. ఎందుకని అర్థం చేసుకోడు. నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? అభి అప్పుడే అమృత రూమ్లోకి వస్తాడు. ఎందుకే ప్రేమ పెట్టుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? అమృత, ఐ లవ్ యూ రా, అర్థం చేసుకో. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు, కానీ ఎందుకు బయటకు చెప్పవు అని గట్టిగా హక్ చేసుకుంటాడు. వదులు వదులు అని కొడుతుంది. అమృత, నా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయిరా, నేను ఇంకొంచెం సేపట్లో వెళ్ళిపోవాలి, ప్లీజ్ ఇప్పుడైనా చెప్పు. లేదు, నువ్వంటే ఇష్టం లేదని చెప్పు, జీవితంలో నీ మొహం చూడను, ఇబ్బంది పెట్టను అంటాడు. సరే ఓకే, అయితే మళ్ళీ జీవితంలో నాకు కనిపించకు, వెళ్ళిపో ప్లీజ్ అంటుంది. సరే అయితే బాయ్ అని వెళ్ళిపోతాడు. శరత్ వాళ్ళు వచ్చే వరకు ఉందామనుకుంటాడు. అమృతల మాట్లాడేసరికి కోపంతో బెంగళూరు వెళ్ళిపోతాడు. అబ్బికి మనసులో ఉండదు. నన్నెందుకు రిజెక్ట్ చేసింది? నాకు తెలుసు, నేనంటే తనకి ఇష్టం, కానీ నాకే అంత అదృష్టం లేదనుకుంటా అని ఫీల్ అవుతాడు. శరత్, మధు అప్పుడే ఇంటికొస్తారు. అమ్ము శరత్ని పట్టుకొని డాడీ అని గట్టిగా ఏడుస్తుంది. ఏంటమ్ములు, ఏమైంది? ప్లీజ్ ఏడవకు, మీరు బాగా గుర్తొచ్చారని అబద్ధం చెప్తుంది. మేము వచ్చేసాంగా, ఇక ఏడవకు. ట్రిప్ ఎలా జరిగింది? అవును, అభి ఎక్కడా? అంతలో వాళ్ళ సర్వెంట్ వచ్చి, సార్ అభి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మీకు చెప్పమన్నారు. అదేంటి, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడా? సర్లే అని చెప్తాడు. అభికి కాల్ ట్రై చేస్తాడు, కానీ నాట్ రీచబుల్ వస్తుంది. తర్వాత చేద్దాంలే అనుకుంటాడు. అమృత రూమ్లోకి వచ్చి అభిని ఎలాగైనా మర్చిపోవాలి, డాడీ చెప్పిన అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అంత ఈజీ కాదు అభిని మర్చిపోవడం అని ఏడుస్తుంది. అభి ఇంటికొచ్చి కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. శ్రీకర్ సౌదామిని ఆశ్చర్యంగా చూస్తారు. ఎప్పుడొచ్చినా ప్రేమగా మాట్లాడేవాడు ఏమైందో అని కంగారు పడతారు. తర్వాత రోజు మామూలుగా కిందకొస్తాడు. తనని విసిగించడం ఎందుకులే అని ట్రిప్ ఎలా జరిగిందని అడుగుతాడు. గుడ్, బాగా జరిగింది మామ్ అని చెప్తాడు. అంతలోనే అభి, మామ్ నేను మన ఆఫీస్లో ఏదైనా జాబ్ చేస్తాను అంటాడు. అదేంటి అభి, ఎంబీఏ నువ్వు అబ్రాడ్లో చేయాలని చెప్పావు కదా? ప్లీజ్ మామ్, నాకు ఇక్కడే చదువుకునే మూడ్ లేదు, కొన్ని రోజులు జాబ్ చేస్తాను, తర్వాత చదువుకుంటాను అంటాడు. అది కాదండి అనేలోపు, సౌదామిని వాడికి ఇష్టం వచ్చింది చేయనివ్వు అంటాడు శ్రీకర్. సరే అంటుంది. అమృతని మర్చిపోవడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు అనుకుంటాడు. అమృత కూడా తెగ చదివేస్తుంది. 6 నెలల తర్వాత ఏం జరగబోతుందో. అభి వాళ్ళ కంపెనీలోనే వర్క్ నేర్చుకుంటూ ఉంటాడు. అమృత అభి వెళ్ళిపోయిన తర్వాత చాలా డల్ అవుతుంది. తనలో తానే మాట్లాడుకుంటుంది. వాళ్ళ మమ్మీ డాడీకి ఏం అర్థం కాదు. అందరితో సరిగ్గా మాట్లాడమే మానేసింది. కారణం తనకి తెలిసినా ఎవరికి చెప్పదు. అర్జున్ వస్తాడు అభి దగ్గరికి. ఇంకా ఎంతకాలం ఆ అమ్మాయిని తలుచుకొని అందరినీ బాధ పెడతావురా, మర్చిపో. తనకి నువ్వంటేనే ఇష్టం లేదు, మర్చిపోవడానికి తన మైండ్లో లేదురా, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అని తన హార్ట్ వైపు చూపిస్తాడు. నొప్పిగా ఉందిరా గుండెల్లో. తను గుర్తొచ్చినప్పుడల్లా నా ప్రాణాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. పిచ్చారా నీకు? ఇష్టం లేదని చూపినా సిగ్గు లేకుండా అమ్మాయిని కలవరిస్తావు, ఏముందిరా దానిలో? తను ఇష్టం లేదని ఒక్కసారి కూడా చెప్పలేదు, కనిపించకుండా వెళ్ళిపో అంది. తననెవరు తాకినా ఊరుకోదు, అదే నేనైతే ఒక్క మాట కూడా అనదు. బంగారం రా తను. అయినా అమ్మోని దాన్ని దీన్ని అంటావేంటి? నేనే అనను, ఇంకోసారి అలా అనద్దు, నేను తట్టుకోలేను. నా బంగారు రాజా, తాగింది చాలు, ఎక్కువైంది, పద ఇంటికి. ఇంటి దగ్గర మీ మమ్మీ డాడీ ఎదురు చూస్తూ ఉంటారు. అభి కారులో వెళ్తున్నంతసేపు కలవరిస్తూనే ఉంటాడు. నా పిల్లరాది, బంగారం రా. ఈ రోజుల్లో తన లాంటి వాళ్ళు చాలా తక్కువ, అసలు ఉండరెహే. రే సైలెంట్గా ఉండరా, ఇళ్ళొచ్చేసింది, మీ మమ్మీ చూస్తే గొడవలు అవుతాయి. అర్జున్ అభి వాళ్ళ డాడీకి కాల్ చేసి అంకుల్ ప్లీజ్ తలుపు తీయండి అని అడుగుతాడు. ఈలోపు అభి నేలపై పడిపోతాడు. డోర్ అభి వాళ్ళ మామ్ తీస్తుంది. అభి నేల మీద దొర్లుతూ ఉంటాడు. ఆంటీ అది అంటాడు. లోపలికి తీసుకురా అంటుంది. తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతాడు. నేను వెళ్ళొస్తా ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి శ్రీకర్ ఇది? ఒక అమ్మాయి గురించి చూడు, వీడు ఎలా అయిపోయాడో, వీడిని ఎలా చూడాలనుకున్నాను, ఎలా చూస్తున్నాం అని తలపట్టు కూర్చుంటుంది. అన్నీ అవే సర్దుకుంటాయి, నువ్వు టెన్షన్ పడకు. ఏంటండి టెన్షన్ పడకు, అమ్మాయి గురించి ఇంత పిచ్చోడవ్వాలా?
ఏంటి సౌదామని అలా అంటావు? మనది లవ్ మ్యారేజ్ కదా. నువ్వు మన విషయంలో ఇంట్లో ఎంత గొడవ చేశావు, చివరికి మీ ఇంటికి కూడా దూరం అయ్యావు. అంటే ఏంటండి, ఇప్పుడు నా బిడ్డ కూడా నాకు దూరం అవ్వాలనా? అంత పరిస్థితి వాడికి రాకూడదు అని చెప్తున్నా సౌదామిని. మన మాట కాదనడు వాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేక మన మాట కాదనలేక వాడేమన్నా చేసుకుంటే మనమందరం బాధపడాలి. నేను కాదనట్లేదండి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏం తెలుసుకోకుండా ఇవన్నీ కాదు. ఆ అమ్మాయి ఇష్టం లేదని కూడా చెప్పిందంట. ఇంకెందుకు ఆలోచించడం? అలా అనుకు సౌదామిని. వీడింతలా బాధపడుతున్నాడంటే ఆ అమ్మాయి కూడా లవ్ చేసే ఉంటుంది. తనకేం ప్రాబ్లం ఉందో కనుక్కొని సాల్వ్ చేయాలి. ఇలాంటి అన్నీ నాకు చెప్పకు శ్రీకర్, నువ్వే చూసుకో. తండ్రి కొడుకులు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా వెళ్ళిపోతుంది. అమృత వాళ్ళ ఇంట్లో కూడా ఎందుకు ఇలా ఉందో కారణం అర్థం కాదు. అడిగితే చెప్పదు. సెమ్ అయిపోయిన తర్వాత అమృతకి రిలీఫ్గా ఉంటుందని వాళ్ళ పెదనాన్న ఇంటికి పంపిస్తారు. వాళ్ళ పెదనాన్న అంటే శరత్ ఫ్రెండ్. అమృత పెదనాన్న అని పిలుస్తుంది. వాళ్ళ అబ్బాయి అంటే అమృతకి చాలా ఇష్టం. సొంత అన్నా చెల్లెల్లా ఉంటారు. ఇప్పుడు అక్కడికే వెళ్తుంది. బెంగళూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పెదనాన్నని హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావు పెదనాన్న? నేను బాగున్నానురా తల్లి. నువ్వేంటి మధ్య డల్గా ఉంటున్నావంట? అదేం లేదు పెదనాన్న. అన్నయ్య ఎక్కడా? వాడు స్టేట్స్కి వెళ్ళాడుగా. ఈ పాటికి బయలుదేరుంటాడు, వచ్చేస్తాడులే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమృత ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తుంది. శరత్ కాల్ చేస్తాడు అరవింద్ అమృత పెదనాన్నకి. ఏరా అరవింద్, అమ్ము వచ్చిందా? వచ్చిందిరా, మీరు కూడా రావచ్చు కదా. మాకు కుదరదు లేదురా. రే, అమ్ము విషయం నువ్వే కనుక్కోవాలి. మాకు అసలు ఏం చెప్పట్లేదు. నేను కనుక్కుంటానురా శరత్. సరే ఉంటారా? అరవింద్ బాయ్. ఓకే బాయ్. అమృత, అన్నయ్య కూడా లేడు కాబట్టి నేను అనుకున్నది చేసేయాలి. అన్నయ్య వస్తే నా పని నన్ను చేయనివ్వడు అనుకుని రెడీ అవుతుంది. నైట్ పబ్కి బయలుదేరుతుంది. తనకి ఇదే ఫస్ట్ టైం. అసలు ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతుంది. పబ్లోకి ఎంటర్ అవ్వగానే చాలా టెన్షన్ వస్తుంది. చీలాంటి చోటికి వస్తాను అనుకోలేదు. ఇంతలో ఒకడు వచ్చి మాల్ కావాలా అంటాడు. మాలేంటి అంటుంది. కొకైన్ అంటాడు. అంటే ఏంటి అని అడుగుతుంది. వాడికి నవ్వొస్తుంది. కొకైన్ తెలియకుండా పబ్కి వచ్చావా సిల్లీ అంటాడు. ఇది కానీ యూజ్ చేస్తే స్వర్గం అంచుల దాకా వెళ్తావని చిన్న ర్యాపర్ ఇస్తాడు. ఇది కాదు, మొత్తం కావాలి. ఇది మొత్తం వాడితే పైకి పోతావు అంటాడు. నాకు కావలసింది అదేలే అని ప్యాకెట్ తీసుకొని డబ్బు ఇస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? అందరినీ గమనిస్తుంది. పక్కనే ఉన్న ఒకడు చేతి మీద వేసుకొని ముక్కుతో గట్టిగా పీల్చి వెనక్కి పడిపోతాడు. ఓహో ఇలాగా అనుకుంటుంది. చాలా వేసుకుంటుంది చేతి మీద. ఒక్కసారిగా అంతా పీల్చుతుంది. కళ్ళు తిరుగుతాయి. ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఎలా వెళ్తుందో తెలీదు. నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్తుంది. తనలో తానే మాట్లాడుకుంటుంది. ఈరోజు ఎలాగైనా చచ్చిపోతాను, ప్రశాంతంగా ఉంటాను అని అలా తూలుతూ వెళ్ళి ఒక కార్ని గుద్దుతుంది. అది శ్రీకర్ కార్. వెంటనే శ్రీకర్ కిందికి దిగి ఏమైందో అని చూస్తాడు. అమృత కాలికి దెబ్బ తగులుతుంది. శ్రీకర్ అమృతని గుర్తుపట్టి అమృత అంటాడు. తను మత్తులోని ఎవరు అంటుంది. నేను, నాకు బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా అంకుల్ని. అంకుల్ బాగున్నారా? నేను ఓకే. నువ్వేంటి ఇక్కడ అంటాడు. నేను చచ్చిపోవడానికి పబ్కి వచ్చాను అంటుంది. ఏంటి అంటాడు. ముందు లేని కారులో కూర్చోబెడతాడు. శ్రీకర్ అభికి కాల్ చేస్తాడు. మనసులో ఈ రోజైనా తాగకుండా ఉంటే బావుండు అనుకుంటాడు. అభి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి డాడీ అంటాడు. అభి, అర్జున్ రారా త్వరగా. ఏమైంది డాడీ, మీరు బాగానే ఉన్నారు కదా? నీకు వచ్చిన తర్వాత చెప్తాను, ముందురా అంటాడు. అభి కాల్ కట్ చేసి స్టార్ట్ అవుతాడు. అమృతని మెల్లిగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి బయట లాన్లో సోఫాలో పడుకోబెడతాడు. అప్పటికి అమృత ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. శ్రీకర్, అమ్మయ్య, సౌదామిని లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద గొడవ జరిగేది. అమృతని పట్టుకొని ఏంటమ్మా ఇది, ఎందుకు ఇలా చేశావు? అంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? నేను చచ్చిపోతాను అంకుల్, ప్లీజ్ వదలండి. అమృత ఆగు, ఎక్కడికి? అసలు ఏమైంది చెప్పమ్మా. నేను చెప్పను, నేను వెళ్ళాలి. అమృత ఆగు. అమృతని చూసి షాక్ అయ్యి అక్కడే నిలబడిపోతాడు అభి. అమృత తూలుతూ వెళ్ళి, అంకుల్, వీడి వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది. వీడు రాకముందు వరకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వీడొచ్చి నా లైఫ్ని డిస్టర్బ్ చేశాడు. అమృత అభి షర్ట్ పట్టుకొని ఏడుస్తూ, నన్ను ఎందుకు లవ్ చేశావు? ఐ హేట్ యూ.
నేనే ఎవరికీ భయపడను అంకుల్, కానీ అభి దగ్గరికి వస్తేనే గుండాగినంత పనవుతుంది. నువ్వు నా మీద కోపం చూపించిన ప్రతిసారి నాకు దూరం అయిపోతావేమని భయమేస్తుంది. వేరే ఎవరైనా నా వైపు కోపంగా చూసినా చంపేస్తాను. అలాంటిది నువ్వు నన్ను కొట్టినా కోపం రావట్లేదు. ఎందుకో అర్థం కాలేదు. నాకు తెలీదు నేను నిన్ను లవ్ చేస్తానని. ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ భార్యను వదిలిపెట్టి ఎలా వస్తావురా? ముద్దు పెట్టావు, గాజులు తొడిగావు, నుదుటిన బొట్టు పెట్టావు. ఇన్ని చేసి నన్ను వదిలేసి వస్తావా? అయినా నేను నిన్ను ప్రేమించలేను. ప్రేమించిన పెళ్లి చేసుకోలేను. అందుకే చచ్చిపోదామనుకున్నా. చూసారా, వీడింకా నా కళ్ళ ముందు ఉన్నట్టుంది. నీతో ఇంకా చాలా చెప్పాలి, కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి అని అభి కాళ్ళ దగ్గర పడిపోతుంది. అభి ఏడుస్తూ అమృతని 2 చేతులతో ఎత్తుకుంటాడు. ఏంటభి, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఆ అమ్మాయి ఏంటి నిన్నంటుంది? ఈ అమ్మాయినే డాడీ నేను లవ్ చేసింది. అమృతనా నువ్వు లవ్ చేసింది? రేయ్, ఈ అమ్మాయి నన్ను కాపాడింది, బ్లడ్ ఇచ్చింది. అవునా? అమృత ఇక్కడ మీకెలా కనపడింది డాడీ? నేను కారులో వస్తూ ఉన్నా. సడన్గా కారుకు అడ్డుపడింది. తన కాలుకు దెబ్బ తగిలింది. ఇంటికి తీసుకొచ్చాను. అమృత డ్రింక్ చేసినట్లేదు, అందుకే డాక్టర్కి కాల్ చేశాను. అభి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి తను చాలా హెవీ డోస్ డ్రగ్స్ తీసుకుంది అని చెప్తారు. ఇప్పుడెలా అంటాడు శ్రీకర్. డాక్టర్ ప్లీజ్ ట్రీట్మెంట్ ఇక్కడే ఇవ్వండి, ఏం కావాలని అరేంజ్ చేస్తామంటాడు అభి. 2 గంటల తర్వాత స్టమక్ క్లీన్ చేశాం. ఇంజెక్షన్ చేశాను. స్పృహలోకి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. వచ్చిన తర్వాత కాల్ చేయండి అని వెళ్ళిపోతాడు. శ్రీకర్ అభికి నేను చచ్చిపోవడానికి వచ్చాను అని అమృత అన్న విషయం చెప్తాడు. డాడీ మీరు వెళ్ళండి, నేను అమృత దగ్గరే ఉంటాను. తనకు అప్పుడే స్పృహ రాదని డాక్టర్ చెప్పారుగా, నువ్వు వెళ్ళి పడుకో. లేదు డాడీ, అమృతకి ఒంటరిగా పడుకోవాలంటే భయం, అందుకే నేను ఉంటాను, మీరు వెళ్ళండి. శ్రీకర్ నవ్వి జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. అభి అమృత తలని ఒడిలో పెట్టుకొని ఎందుకు చేసిరావాలా ఇలా? చచ్చిపోదామనుకున్నావా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు ప్రేమించిన పోయినా ప్రాణాలతో ఉంటే చాలు. నిన్ను దూరం నుండి చూస్తూ అయినా నేను బ్రతకగలను. ప్లీజ్ నన్ను క్షమించు. నిన్ను వదిలేసి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి హ్యాపీగా లేను. నువ్వే గుర్తొస్తున్నావని అమృత తలని తన గుండెలకు హత్తుకుంటాడు. ఇంటి దగ్గర అమృత వాళ్ళ పెదనాన్న అమృత కనపడట్లేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. అందరినీ అరుస్తూ అమృత ఎక్కడుందో తెలుసుకోండి, తనకి ఏదైనా జరగరాంది జరిగితే మమ్మల్ని అందరినీ షూట్ చేసి చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంతలో అమృత అన్నయ్య, అది కావ్యని ఏడిపించడానికి అభి కొట్టాడు కదా, పార్ట్ 1లో అతను ఇంటికి వస్తాడు. రాగానే అమృతాన్ని గట్టిగా అరుస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న అమ్ము ఏది? చూసి చాలా రోజులైంది, ఎక్కడుందా రాక్షసి అంటాడు. అది వాళ్ళ డాడీ సైలెంట్గా ఉంటాడు. ఇంతలో వాళ్ళ బాడీగార్డ్స్ అమృత మేడం కనిపించట్లేదు సార్ అని చెప్తాడు. ఏమంటున్నావు అని అతని కాలర్ పట్టుకుంటాడు. అది డాడీ, అమృత ఎక్కడుందో, ఎంత ఇబ్బంది పడుతుందో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్తాడు. దానిలో అమృత రెడీ అయి వెళ్ళడం రికార్డ్ అవుతుంది. డాడీ అమృత లాంటి డ్రెస్ వేసుకోదు, సంథింగ్ ఏదో జరుగుతుంది డాడీ అని కోప్పడతాడు. అది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అమృత నేను వెతికిస్తాను. ఏంటి నాన్న మీరనేది? నేనే వెతుక్కుంటాను నా చెల్లిని అని వేగంగా కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటని తెలుసుకోవాలంటే మై సోల్మేట్ పార్ట్ 6లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.